उत्तिष्ठनरशार्दूला कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। ప్రసన్నవదనం జపాయే సర్వవిఘ్నోపశాంతయే ఏంటి బాబు? ఏమీ లేదు నాన్న. బాబు, ఏమీ లేదని చెప్పేంత మాత్రాన సరిపోతుంది అనుకున్నావా? నాతో చెప్పడానికి సందేహిస్తావు ఎందుకురా? ఏదో విషయము దాస్తున్నావు. చెప్పు బాబు. అబ్బే, ఏమీ లేదు నాన్న. ఏమీ లేదని చెప్పినంత మాత్రాన సరిపోతుంది అనుకున్నావా? ఎప్పుడు కలకలాడుతూ దేశమాయిగా ప్రయాసించిన నీ ముఖం ఈరోజు కళాహీనమైంది. అసలు విషయం ఏంటో చెప్పు బాబు. నాన్న, ఈరోజు కాలేజీలో ఎవరితోనైనా గొడవ పడ్డావా? అది కాదు నాన్న. ఈరోజు కిరణ్ ఏమన్నాడో తెలుసా? నువ్వు చెప్తే కదా నాకు విషయం తెలుసండి. కిరణ్ ఏమన్నాడు? వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడట. నాతో స్నేహం చేస్తే ఆ అమ్మాయి పెళ్లి కట్టుకోదాడు. కిరణ్ అంత మాట అన్నాడా? అవునాడు. వాడిని నా సొంత తమ్ముడి కంటే మిన్నగా చూశాను. వాడు నాకు సరైన సమాధానమే చెప్పాడు. రే నాగరాజు, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నాన్న, కిరణ్ చాలా ఎదిగిపోయాడనమాట. నాగరాజు, అమ్మాయి అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి చదువుకుందా బాబు? చదువుతుంది, BA ఫస్ట్ ఇయర్. ఆ అమ్మాయి నాన్న అమ్మ ఎవరో ఏమో తెలుసా? నాన్న, ఒక వంక కిరణ్ అన్న మాటలతో నా మనసు బాధపడుతుంటే వాళ్ళ వివరాలు అడుగుతారేంటంట. కిరణ్ కూడా మనవడేగా, మనలో ఒకడు, మనతో కలిసిమెలిసి తిరుగుతున్నవాడు. ఉడుకు రక్తం ఉద్రేహంతో ఏదో అన్నారని బాధపడతావేంటి? నాన్న, కిరణ్ని సమర్థిస్తున్నారా నాన్న? అది కాదు బాబు. మీ ఇద్దరూ నాకు ప్రాణం, మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళు. మీ ఇద్దరులో ఎవరు బాధపడినా నాకే కదరా బాధ. జ్యోతికి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అయ్యో బాబు, మరి వాళ్ళ నాన్నగారు? వాళ్ళ నాన్న ఒక పెద్ద జమీందారు. ఆయన చేయని బిజినెస్ అంటూ లేదు. ఒక్కగాని ఒక కూతురని డబ్బులు చేతు నిండా పోగు పెట్టారు. అలాగా? ఆయన పేరు? భూపతి గారు. వాళ్ళది ఏ ఊరు? ఇటు వరకు కర్నూలు అక్క. వాళ్ళ అమ్మాయి చదువు కోసం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. భూపతి! నాన్న, ఏమిటన్నా? ఏమీ లేదు బాబు, ఏమీ లేదు. అన్న, మీరేదో దాస్తున్నారు, చెప్పండి అన్న.
బాబు నాయరాజు కిరణ్ మనసు మార్చుకోమని చెప్పు. ఈ పెళ్లి జరగదు బాబు, ఈ పెళ్లి జరగదు. నాన్న నాకు చెప్పకుండా రాష్ట్రాలు ఏమిటో దాస్తున్నాను. అసలు భూపతికి మనకి ఉన్న సంబంధం ఏంటి? భూపతి చెబితే నీళ్ళు అణువణువు కంపించిపోయి గ్రహించబోతున్నా. చెప్తాను బాబు, చెప్తాను. జ్యోతి ఎవరో కాదు, పోయారా నీ మనవలు. భూపతి నీ మేనమామ. ఏమిటన్న మీరు చెప్పేది? నిజమేనా? నిజమే బాబు. ఈ రోజు మనం ఇలా దిక్కులేని వాళ్ళు కావడానికి కారణం భూపతే. మన ఆస్తిని కాజేసి హాయిగా కాలం గడుపుతున్నాడు. మీ తల్లి సాగుకు కారణం ఆ దుర్మార్గుడే. ఇప్పుడే బాబు, నా మనసు ఏమీ బాగలేదురా. సమయం వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను. వస్తాను బాబు.